ఫ్లాస్క్ మనం తీసుకుని ఆ మూత ఓపెన్ చేసి పరిగెడుతున్నాం అనుకోండి, పరిగెడుతున్నప్పుడు ఆ ఫ్లాస్క్ అటు ఇటు ఊగినప్పుడు దానిలో ఉన్నదే బయటకు వస్తుందా, లేదా ఎక్కడెక్కడ నుంచి ఉన్నాయని బయటకు వస్తాయా? ఆ లోపల కాఫీ అయితే కాఫీ స్పిల్ అవుతుంది, టీ అయితే టీ స్పిల్ అవుతుంది, నీళ్లు ఉంటే నీళ్లు బయటకు వస్తాయి. ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కదలిక వచ్చినప్పుడు మన హృదయంలో ఏముందో అదే బయటకు వస్తుంది, లేనివి బయటకు రావు కదా. అందును బట్టి దేవుని వాక్యం ఏం చేద్దాం, ఫిల్ యువర్ మైండ్ విత్ గాడ్స్ వర్డ్. A man of God said, ఒక దైవజనుడు అంటాడు, fill your mind and your heart with God's word, then you don't have place for devil's lies అన్నాడు. అపవాది యొక్క అబద్ధాలకు నీ హృదయంలో చోటు ఉండకూడదు అంటే నీ హృదయాన్నంతా దేంతో నింపుకోవాలి? దేవుని వాక్యంతో నింపేసుకోవాలి. దేవుని వాక్యంతో మన హృదయాన్ని బాగా నింపుకోవాలంటే నెలకొకసారన్న దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? అంతేనా? మరి అంత సీరియస్గా చూస్తున్నారు మీరు. నెలకొకసారి అంటే కొంతమంది నేను అదే కదా చేస్తున్నాను అంటారు. నెలకొక్కసారి దేవుని వాక్యాన్ని చదివితే నీ హృదయం అంతా నింపబడుతుందా దేవుని వాక్యంతో? నో. పోనీ వారానికి ఒకసారి చదివితే దేవుని వాక్యంతో నింపుకుంటావా? ప్రతిరోజు చెప్పండి ఏం చేయాలా? దేవుని. ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. నువ్వు సక్సెస్ సాధించాలంటే, ఉన్నతమైన స్థితికి నువ్వు రావాలంటే, నేను చెబుతున్నా దేవుని సేవకునిగా, నువ్వు వాక్యానికి ప్రయారిటీ ఇవ్వడం నేర్చుకో. దేవుని వాక్యాన్ని గౌరవించే విధానంలోనే నీ జీవితం యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు యూ వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్? ఉదయం లేవగానే నీకు అత్యంత ప్రాముఖ్యమైన పని ఏంటి? దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? ప్రయారిటీ ఇస్తున్నావా? ఎన్ని పనులున్నా, నేను ఎంత బిజీ ఉన్నా, నేను ఆ రోజు చదవాల్సిన పోర్షన్ చదవాలి అని ఒక డిసిప్లిన్డ్గా నువ్వు దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకుంటే నీ జీవితం అంతా డిసిప్లిన్గా ఉంటుంది. నువ్వు దేవుని వాక్యం దగ్గరే క్రమశిక్షణ పాటించకపోతే, దేవుని మందిర విషయంలో నీ క్రమశిక్షణ లేకపోతే, ఇంకా మిగతా విషయాలు నువ్వు ఎలా ఉంటావు క్రమశిక్షణగా? ఒకసారి ఆలోచించి. నీ కాలేజీలో కావచ్చు, నీ స్కూల్లో కావచ్చు, నువ్వు పనిచేసిన ఆఫీసులో కావచ్చు, నువ్వు ఒక సిన్సియర్ ఆఫీసర్గా ఉండాలి అంటే, లేక ఒక అద్భుతమైన వ్యక్తిగా నీ బాధ్యతలు నిర్వహించాలంటే ముందు దేవుని విషయాల్లో కదా నువ్వు సరవ్వాలి. ఇక్కడ సరవ్వకపోతే అక్కడ నువ్వు సరిగ్గా ఉన్నావని ఎలా తెలుస్తుంది? ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టే దేవుని కోసం చదువు దేవుని వాక్యాన్ని. ఫీడ్ యువర్ మైండ్ అండ్ ఫీడ్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ దట్ ఈస్ ద డైలీ బ్రెడ్. ఆ రోజంతా నువ్వు పాపం చేయకుండానట్లుగా, దేవునికి అవిధేయంగా బ్రతకకుండానట్లుగా దేవుని వాక్యం ఏం చేస్తుంది? నిన్ను ప్రోత్సాహపరుస్తుంది. ఆ వాక్యం నీకు కావాల్సిన శక్తి ఇస్తుంది.